హాల్ టికెట్ పెట్టుకున్నావా? అమ్మా పెట్టుకున్నా. ఇలారా జడేస్తాను. హం. ఇదిగో. గుడికి వెళ్ళాక తిన్నగా ఇంటికి వచ్చే, ఎక్కడ ఆగకుండా. నేనెక్కడికి వెళ్తానమ్మా? ఇవే ఎదురు సమాధానాలు చెప్పొద్దనేది. చేతి ఇంతకీ ఎవరెవరు వస్తున్నారు? ఇంకెవరు? నేను, తేజు. ఏ క్లాస్లో మిగతా వాళ్ళకి భక్తి లేదా? ఏమో అమ్మా, నాకేం తెలుసు. మరి మగపిల్లలు ఎవరైనా వస్తున్నారా? లేదమ్మా. గుడికి వెళ్ళాక హాల్ టికెట్ పెట్టి బాగా దండం పెట్టుకో. సరే, ఇందాక చెప్పావు కదా. అయినా ఎగ్జామ్స్ ఎప్పుడో అయిపోయాయి. ఇప్పుడేదో ర్యాంక్ మంచిగా రావాలని కోరుకోవడానికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్ళామా అన్నది కాదు, ఎంత సిన్సియర్గా వెళ్ళామా అన్నది ఇంపార్టెంట్. వెళ్ళు. సరే. ఏంటి ఒక్కదానివే వచ్చావా? లేదు, ప్రభు కూడా వస్తా అన్నాడు. బ్రేకప్ అన్నావు? ఏంటో సచ్చినోడు, నాకేదో చెప్పాలంట, అందుకే ఈ ప్రోగ్రాం. లేకపోతే ఎప్పుడో రాసిన ఎగ్జామ్ కోసం దేవుడు ఎందుకు ఇప్పుడు? ఏమో అమ్మా, నేనైతే మొక్కుంటా. పద. సరే కానీ హాయ్ వర్ష. హాయ్. కొంచెం ముందు రావచ్చు కదరా, ఇప్పుడే పూజారి వెళ్ళిపోయారు. వద్దులే, మేము గుళ్ళో దేవత కోసం రాలేదు. అబ్బో. రే ఏడ్చవలే, రా. హాయ్ వర్ష. హాయ్ వరుణ్. ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు. ఇది జస్ట్ కాంప్లిమెంట్ మాత్రమే. నీకు ఇబ్బందిగా ఉంటే తేజుని పిలవనా? పర్వాలేదు, వాళ్ళేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు. వాళ్ళ బొంద, వాళ్ళకంత సీన్ లేదు. మావాడికి నేను కలవాలని చెప్తే వాడే సెట్ చేశాడు. నన్నెందుకు కలవాలి? ఇంత సడన్గా అడిగితే నేను ఇప్పుడు ఏం చెప్తా? సరే చెప్పు. ఆగాగు ప్లీజ్, కూర్చో. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు తప్పుగా అనుకుంటారు. నాకు అర్థమైంది నీకు ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పాలని. లవ్, లైక్, ఇష్టం ఇలాంటి మాటలు చెప్పి నేను నిన్ను కన్ఫ్యూజ్ చేయను. నువ్వు అంటే చిన్నప్పటి నుండి క్రష్. ఎప్పుడు చెప్దామన్నా నువ్వు ఏ అబ్బాయిని కూడా దగ్గరికి కూడా రానివ్వవు. అందుకే ఎలాగైనా ధైర్యం చేసి చెప్పాలని ఈరోజు చెప్తున్నా. సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? స్కూల్ అంతా అయిపోయాక ఇప్పుడు వచ్చి చెప్తున్నావు. అయినా ఇప్పుడు నువ్వెటో నేనెటో లైఫ్ అండ్ కెరియర్లో వెళ్ళిపో. చూడు వరుణ్, నాకు నీ ప్రపోజల్ నచ్చింది. అట్లీస్ట్ ధైర్యం చేసి స్ట్రేట్గా చెప్పావు. కానీ ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. పైగా ఈ ఏజ్లో నాకు ఇలాంటివేం నచ్చవు. మనం అంత మెచ్యూర్ కూడా కాదు కదా. మనం నార్మల్గా ఉండొచ్చు. నువ్వేం ఇబ్బంది పడకు. ఓకే,
మరి మొహం ఎందుకు అలా పెట్టావు? అర్థమైనట్టే ఉంది. సరే, నెక్స్ట్ టైం తీసుకుంటున్నావు చెప్పు. డాడీ ఇంజనీరింగ్ తీసుకోమన్నాడు. గోల్స్ ఏంటో? ఏరోనాటికల్ ఇంజనీరింగ్. అబ్బో, చాలా కష్టమేమో కదా? ఇష్టంతో చేస్తే ఏది కష్టం కాదు. అవును. నాకు ఈ రోబోట్స్, ప్లేన్స్, జెట్స్ అంటే చాలా ఇష్టం. నైస్. కానీ నాకు వాటి గురించి పెద్దగా ఏం తెలీదు. అవును, మరి నువ్వు? నేను డిజైనింగ్ అనుకుంటున్నా. డిజైనింగ్ అంటే? ఫ్యాషన్ డిజైనింగ్. ఓ, ఇంకా అనుకుంటున్నావా? మీ అంత ఈజీ అయితే కాదు అమ్మాయిలు డెసిషన్స్ తీసుకోవడం. ఎనీవే, ఆల్ ది బెస్ట్. వాళ్ళ దగ్గరికి వెళ్దామా? యా. ఏంటే వెళ్దామా? గంట అయింది వచ్చి. అవునా? మరి సెలాన్కి వెళ్ళాలన్నావు, కొత్త డ్రెస్ కావాలన్నావు. వెళ్దాం పదా. సరే వెళ్దాం. అరే ఏదో తెచ్చావు కదరా, బయటికి తీయి. ఏముందిలే. వెళ్ళిస్తావా? అదేంట్రా మరి వర్ష? ఇది ఓన్లీ ఫ్రెండ్స్కి, తనకు కాదు. వెళ్దామా? అబ్బో, థ్యాంక్ యూ. ఓకే బాయ్. అదేంటి ఇంటి లోపలికి రా. వద్దమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. ఆంటీ చూసారనుకో నువ్వు ఏ కాలేజ్ జాయిన్ అవుతావు, నీకెన్ని మార్క్స్ వస్తాయని ఒకటే నస. సో నేను బయలుదేరతా, నువ్వు లోపలికి వెళ్ళు. ఓకేనా? సరే బాయ్. బాయ్. హాయ్ మామయ్య, ఎప్పుడొచ్చారు? వచ్చి అరగంట అయింది. నువ్వు గుడికెళ్ళావంట కదా? అవును. ఇంకేంటి సంగతులు? మీరే చెప్పాలి మామయ్య. రాహుల్ ఎలా ఉన్నాడు? ఏ రాహుల్ ఏంటి, చక్కగా బావాని పిలవచ్చు కదా. ఇప్పుడు జనరేషన్కి ఏం చెప్తాంలే అక్క. ఏంటమ్మా, ఏంటి విశేషాలు? ఏం చేద్దాం అనుకుంటున్నావు నెక్స్ట్? మీ ఫ్రెండ్స్ అంతా ఏం చూస్ చేసుకుంటున్నారు? ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు మామయ్య. కొంతమంది అయితే ఈ కౌన్సిలింగ్ అనేవో అక్కడ కూడా వెళ్తున్నారు. అది సరేరా, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని. నేను డిజైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అదే అమ్మ ఇప్పుడు చెప్తుంది. దాని గురించి నీకేం తెలుసురా? ఫ్యాషన్ డిజైనింగ్ మామయ్య. అదే ఏం చేయాలి అని. స్కెచింగ్ రావాలి, నాకు ఎలాగో వచ్చు కదా. జాయిన్ అయినాక ఒక ఆర్ట్ క్లాస్ చూసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా అన్నిట్లానే ఎగ్జామ్స్ ఉంటాయి. నెఫ్ట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది తెలుసా? అవన్నీ మనకెందుకురా? అదేంటి, ఏమైంది? ఫ్యాషన్ సినిమా చూసావా? చూశాను. అందులో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చూసావా? అందులో మోడల్స్ గురించి కదా చూపించారు. అయినా అంత ఘోరంగా ఏముండదు ఈ రియల్ లైఫ్లో. నువ్వెలా చెప్తావా అలా అని? మోడల్స్ అయినా యాక్టర్స్ అయినా ఎవరైనా అలాంటి బతుకులు మనకొద్దు. ఆడపిల్లవి, ఎందుకు నీకు ఇవన్నీ? ఇలాంటివి మన ఇంటా వంట లేవు. అదే మన రాహుల్ గాని చూడు, ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇంకా 2 years ఉంటే వాడు కోర్ జాబ్ కొడతాడు, లేదంటే సాఫ్ట్వేర్ చేస్తాడు. వాడి దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు అనుకున్నంత ఘోరంగా అయితే ఏం ఉండదు మావయ్య. అలా ఉంటే అంతమంది ఎందుకుంటారు ఆ ఫీల్డ్లో? ఉంటాయో ఉండవో అవన్నీ నాకు అనవసరం. ఆడపిల్లలకి మూవీసు, మోడలింగ్ అవసరమా? చక్కగా మంచి గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నామా, చక్కగా చదువుకున్నామా, మంచిగా ఒక జాబ్ చేసుకున్నామా, తెలివిగా లైఫ్ సెట్ చేసుకున్నామా అన్నట్టుండాలి. అదే కదా అందరూ చేస్తారు. నాకు అంతలా నా లైఫ్ ఉండాలని లేదు మావయ్య. మావయ్య కంటే ఎక్కువ తెలుసా నీకు? రాహుల్ మా అన్నయ్య కొడుకైనా వాడు ఎడ్యుకేషన్ మొత్తం ఎలా చేయించాలనేది వీడే చూసుకున్నాడు. అది మా తమ్ముడు అంటే. ఏంటి ఆలోచించేది? అయినా వాడి పర్సంటేజ్ ఎంత? మేడం, వాడి రిజల్ట్ రాగానే ఫస్ట్ మీకే ఫోన్ చేసి చెప్తాం, ఓకేనా? ఇప్పుడు రిజల్ట్ ఏంటి, ఎగ్జామ్స్ ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు కదా.
రేయ్ నువ్వు ఆగ్రా, అది అలానే మాట్లాడుతుంది కానీ వర్ష, ఇదేనా నీకు నేర్పించింది? పెద్దవాళ్లతో ఇలానే మాట్లాడడము? సారీ చెప్పు ముందు. ఇప్పుడు నేనేమన్నానని? ముందు సారీ చెప్పు. సారీ. చెప్పవే. హే, రిజల్ట్స్ వచ్చాయి. అవునా? హా, నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పు. కొంచెం భయం వేస్తుంది. భయం ఎందుకే, బాగానే రాసాం కదా. అంతే అంటావా? సర్లే, ఫస్ట్ నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పు. 170601264008. ఓకే, ఒక 10 minutes పంపిస్తా. అమ్మా అమ్మా. ఆ వర్ష, హా? ఇది చూసావమ్మా? మీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. హా? ఏది నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పు ఒకసారి. ఇప్పుడు అవన్నీ ఎందుకులే మావయ్య. అయ్యో, ఏంటమ్మా అంత భయపడుతున్నావు? చెప్పు. ఉమ్. 170 170 601 601 2408. అది నా కోడలంటే. అక్క చూసావా, ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, ఏ గ్రేడ్ వచ్చింది. తేజీ, నాకు ఏ గ్రేడ్ వచ్చింది? నేను సేఫే, పాస్ అయిపోయాను. వావ్. మరి ప్రభు సంగతి ఏంటి? వాడు పాస్ అయిపోయాడు. యదవా బతికి బయటపడేశాడు. రమేష్ కి అయితే 500 వచ్చింది. మీరా కూడా, తను పాస్ అయిపోయింది. అవునా? అందరూ పాస్ అయిపోయారు ఆల్మోస్ట్. బానే వచ్చాయి కదనే. అసలు ఎలా పాస్ అయ్యారో. అమ్మా తన్మయ్, సరే, మా ఇంట్లో పిలుస్తా, నేను మనీ కాల్ చేస్తా, ఓకేనా? తేజు తేజు తేజు, హా, అది వరుణ్ కృష్ణ మార్క్స్. వాడిది కూడా చూశాను, వాడు పాస్ అయిపోయాడు. వాట్సాప్ చేస్తా, చూసుకో. ప్రౌడ్ ఆఫ్ యూరా. ఏమనుకుంటున్నావు నెక్స్ట్ మరి? ఈరోజే కదా నాన్న రిజల్ట్స్ వచ్చింది. ఇంకొన్ని రోజులు ఆగండి. ఆగడం ఎందుకురా? మీ ఫ్రెండ్స్ ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారంటగా. ఇందాకే మీ ట్యూషన్ సార్ కలిశారు దారిలో. సిఎస్సి అన్నారు, ఏదో కాలేజ్ పేరు చెప్పారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా వస్తాయట. లేదు నాన్న, నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు వర్ష మనకు తెలియనివి ఏమొద్దు. కొన్ని డేస్ అయ్యాక కౌన్సిలింగ్ పిలుస్తారట, వెళ్ళి అప్లై చేయి. లేదు నాన్న, నేను డిజైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మనకి తెలియని వద్దమ్మా, వదిలేమని చెప్పాను కదా. సర్లే, ఏమొద్దులే మనకి. సిఎస్సిలో జాయిన్ అవ్వు. నాన్న ప్లీజ్ నాన్న. ఇంకేం మాట్లాడుకో, నీ చెప్పింది విను. మీరు ఒక నిమిషం ఆగండి. నాన్న, నాకు ఆ మార్క్స్ బాగా చదివా కాబట్టి వచ్చాయి, సబ్జెక్ట్ ఇష్టం ఉండి కాదు. ఏదో ఒకటి వచ్చాయి కదా, అలానే చేసి ఇంజనీరింగ్ కూడా. అయినా లోకమంతా ఒకవైపు వెళ్తుంటే నువ్వు మాత్రం ఒకవైపు వెళ్తానంటేంటి వర్ష? నా మాట విను, నీ లైఫ్ బాగుంటుంది. సరే నాన్న, మీ ఇష్టం. నా గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. వర్ష, నువ్వు నా మాట వింటావా లేదా? సరే, అమ్మ పిలుస్తుంది, నేను మళ్ళీ చేస్తాను.
వర్ష, మావయ్య నేను ఏదైనా అన్నా కానీ నీ ఫ్యూచర్ బాగుండాలనే కదా చెప్తారు. అవునమ్మా, కానీ నేను ఫ్యాషన్ డిజైనింగే చేస్తా. సరే అమ్మా, మీ ఇష్టం. నాకు ఏదైనా ఓకే. సరే, ఎక్కువగా ఆలోచించకు. ఇప్పుడు కాదు కదా, ఇంకా చాలా టైం ఉంది. అప్పుడు ఆలోచిద్దాంలే. ఉం? భయం వేస్తుంది బావా. నాకు అర్థమవుతుంది వర్ష. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఇంటర్ అయ్యాక నేను కూడా నీలాగా ఆలోచించాను. అంటే కొత్త కాలేజ్, కొత్త ఫ్రెండ్స్, కొత్త సరౌండింగ్స్. మొదట్లో చాలా ఇబ్బందిగా ఉండేది. 4 years ఈ కాలేజీలో ఉండగలను అనిపించింది. ఇష్టం లేని కోర్సులు, ఏం చెప్పినా బుర్రకెక్కేది కాదు. కానీ అక్కడున్న ఫ్రెండ్స్, మనం రాసే సెమిస్టర్స్, బ్యాక్లాగ్స్ మనకేదో నేర్పిస్తూ ఉంటాయి. మెల్లగా ఇష్టం లేని కూడా ఇష్టపడేలా చేస్తాయి. నేను ఎస్ఆర్ యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా. మా ఇంట్లో అయితే మేనేజ్మెంట్ అయినా ఓకే అంట. ఇంకా ఫిక్స్ అవ్వలేదు కదా, జస్ట్ అనుకుంటున్నారు అంతే. రే ఆగండ్రా మీరు. ఏది ఉంటే అదే ఇది. అర్థమైందా? మరి నువ్వేమనుకుంటున్నావు? నీ సంగతి ఏంటి? నేను డిగ్రీ మాత్రం చేయను. నవ్వొస్తుంది కదా? ఎవరేమనుకున్నా నేను డిగ్రీ మాత్రం చేయను. మీరు ఏమన్నా చేసుకోండి, నాకు ఇంజనీరింగ్ ఇష్టం, నేను ఇంజనీరింగ్ చేస్తా. మరి నీ సంగతి ఏంటి? నేను ఫ్యాషన్ డిజైనింగ్ అనుకుంటున్నా. ఇంట్లో కూడా అదే డిస్కషన్ నడుస్తుంది. హే, ఫ్యాషన్ డిజైనింగా? అప్పుడు నువ్వు నాతో వచ్చేయచ్చు కదా. తప్పకుండా. ఓకే. నీకేమైనా కావాలా? నువ్వేమైనా తింటావా? లేదు, ఇందాకే తిన్నాను. ప్రభు సమోసా తీసుకొచ్చాడు. నీకేమైనా కావాలా వర్ష? ఆకలేస్తుందా? లేదు, ఇంకొంతసేపట్లో మా బావ వస్తున్నాడు. పర్వాలేదు. ప్రభు, మీరిద్దరు ఏమైనా బయటికి వెళ్ళి మాట్లాడాలంటే వెళ్ళొచ్చు. మాట్లాడాలి. అయినా ఏం మాట్లాడతాం? రోజు మాట్లాడుతూనే ఉన్నాం కదా, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం. కొత్తగా ఏం మాట్లాడతాం? రే వర్ష నాతోటి ఏదో మాట్లాడాలనుకుంటా, చెప్పలేకపోతుంది. ప్లీజ్ ఒక 2 నిమిషాలు మీరు బయటకు వెళ్తే. ప్లీజ్. సరే. అది సరే, మా బావ వచ్చాడు, నేను వెళ్తా. బాయ్. సరే. బావా, నేను వరుణ్ అని చెప్పాను చూడు, అదే టెంపుల్ ప్రపోజల్. అదిగో
ఆ క్రీమ్ చెట్ అబ్బాయి. అలా సడన్గా చుడుకు. సరే వెళ్దామా? పోనీ కాసేపు వాళ్ళతో ఉండొస్తావా? వదిలే, లేట్ అయితే అమ్మ అరుస్తుంది. పద. సో వరుణ్కి నీ లవ్ గురించి చెప్పకపోవడమే నీ రెండో మిస్టేకా? నువ్వు కాదు. మరి జల్దీ జల్దీ. వర్ష అమ్మా, ఒకసారి ఇలా రా. వస్తాను. త్వరగా కానీ. సరిగ్గా చూడవే తల్లి, ఇప్పుడు సడన్గా వచ్చారంటే పెద్ద రచ్చ అవుతుంది. చూస్తున్నా లేరా, వాళ్ళేం రావట్లేదు. నువ్వు ఫాస్ట్గా కానీ. ఇంకేంటి మరి వరుణ్ సంగతి ఏంటి? తెలియట్లేదు. నీకేమనిపిస్తుంది? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు వరుణ్? అరే నువ్వు కొంతసేపు ఆ టాపిక్ వదిలేరా బాబు, నేనే అంత ఆలోచించట్లేదు. నీ సంగతి ఏంటి? అమ్మాయి పేరేంటి? నిహతీనా? సియారా? జెన్యూన్ లవ్ అయినా లేదంటే ఏదో అటెండెన్స్ కోసమా? ఏయ్ 2 years లవే, అంత మాట అనేసావేంటి? నేను నమ్మను. అవును, నీకు ఫ్యాషన్ డిజైనింగ్లో ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఏ? నేను నెక్స్ట్ అదే చేద్దాం అనుకుంటున్నాను. ఓ, ఇంట్లో చెప్పావు మరి? వద్దన్నారు. ఎక్స్పెక్టెడ్. నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకున్నా, కానీ మన ఇంట్లో హోటల్ మేనేజ్మెంట్ అంటే అర్థం కాదు కదా. ఎరా హోటల్లో పని చేస్తావా, వంటలు చేసి పెడతావా అనేవారు. మూసుకొని బీటెక్లో జాయిన్ అయ్యాను. అంటే మావయ్య హోటల్ మేనేజ్మెంట్ వద్దన్నారా? వద్దనలేదు, కానీ నేనేం చేసినా నాన్నకి ఇష్టమే. కానీ చుట్టూ ఉండే రిలేటివ్స్, నాకు చదువు చెప్పింది సార్, వాళ్ళు రోజు అడిగేవారు నాన్నని, నెక్స్ట్ మీ అబ్బాయి ఏం చేద్దాం అనుకుంటున్నాడని. నాన్న ఏ కోర్స్ గురించి చెప్పినా దాన్ని నెగిటివ్ చేసి మాట్లాడమే వాళ్ళకి వచ్చు. అప్పుడు నేను నీలాగా ఆలోచించేవాడిని, ఫ్రెండ్స్ని అడిగేవాడిని, సీనియర్ సజెషన్స్ తీసుకునేవాడిని, కానీ నో యూస్. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. నాకు ఇష్టమైన చేస్తాను రా బాబు అంటే వాడది అన్నాడు ఇది అన్నాడు అని చెప్పి. నువ్వు మీ నాన్నతో బాగా మాట్లాడతావు కదా, ఆయన ఎందుకు అడగకూడదు? వర్ష కాల్ చేసింది. ఏంటంట? క్యాజువల్గానే చేశాను అని చెప్పింది. నెక్స్ట్ ఏం చేస్తున్నావు అని అడిగింది. డిస్కస్ చేసాం. తర్వాత తేజస్విని టాపిక్ వచ్చింది. ఇంకా సరే కానీ ఎగ్జాక్ట్గా వర్ష చెప్పట్లేదురా. ఏదో అడగాలని చేసింది కానీ ఏంటో మరి. నా గురించి ఏమన్నా అడిగిందా? ప్రాబ్లం అదే కదరా, తను నీ గురించి ఏం అడగదు, మనమే నీ గురించి చెప్పాలి. పోనీ నేను కాల్ చేసి మాట్లాడాలా? వద్దురా బాబు, వదిలే. మాట్లాడితే మాట్లాడుకో, కానీ నా పేరు మాత్రం తీయకు. నిన్న నైటే మాట్లాడదాం అనుకున్నారా, కానీ అదే టైంకి వాళ్ళ బావ వచ్చాడు. లేదు లేరా, నేను తేజవే వెళ్ళేది ఉండే. అప్పటికి వర్ష 3-4 times అడిగింది, మాకే వెలగలేదు. సరేలే. అవును, డిగ్రీ ఏ కాలేజ్లో జాయిన్ అవుతావు? ఏమోరా, హోటల్ మేనేజ్మెంట్ అనుకుంటున్నా. హోటల్ మేనేజ్మెంటా? ఏంద్రా నీ అమ్మ హోటల్ మేనేజ్మెంట్? నీకే ఏరోప్లైన్లు అంటావు, ఎగురుతానంటావు. రే ఆగాదు, మా అయ్య చెప్పిండని జాయిన్ అవుతున్నా, అర్థమైందా? అదేదో నాకు నచ్చి కాదు. అమ్మా, ఆ, నా రెడ్ చున్నీ ఎక్కడుంది? అక్కడే నీ కళ్ళ ముందు కబోర్డ్లోనే ఉంది, చూడు. సరే సరే.
మోడల్స్ అయినా యాక్టర్స్ అయినా ఎవరైనా అలాంటి బతుకులు మనకొద్దు. వర్ష, నువ్వు నా మాట వింటావా లేదా? మొదట్లో చాలా ఇబ్బందిగా ఉండేది, కానీ అక్కడ ఉన్న ఫ్రెండ్స్, మనం రాసే సెమిస్టర్స్, బ్యాక్లాగ్స్ మనకేదో నేర్పిస్తూ ఉంటాయి. ఇలాంటి మాటలు చెప్పి నేను నిన్ను కన్ఫ్యూజ్ చేయను. నువ్వు అంటే చిన్నప్పటి నుండి క్రష్. వర్ష అమ్మా వస్తున్నా. ఎవడో ఒకటి 2000 కమిషన్ కోసం 4 సార్లు మా ఇంటి చుట్టూ తిరిగి మా ఇంట్లో వాళ్ళని మ్యానిపులేట్ చేస్తే వాడి మాటలు నమ్మి మా ఇంట్లో వాళ్ళు నాకు ఇష్టం లేని కోర్సులో జాయిన్ చేయించారు. దాంతో నా ఎడ్యుకేషన్ లైఫ్ మొత్తం స్పాయిల్ అయింది. దీనివల్ల నీ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, నీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. కదా, ఎగ్జాక్ట్లీ అదే నా సెకండ్ మిస్టేక్.